హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అనేది ప్రారంభమవుతుందండి. అయితే ఈ బతుకమ్మ పండుగ కారణంగా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఎవ్వరూ ఊహించినటువంటి ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకేంటంటే గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏంటంటే చీరలు అయితే పంపిణీ అయితే చేసేవారు. అయితే ఈ ప్రభుత్వం మాత్రం చీరలు అయితే పంపిణీ అయితే చేయడం లేదు. సో వెరైటీగా ఈ విధంగా అయితే కానుకను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే మనకు ఏ కానుకను పంపిణీ చేయబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగను చాలా బాగా జరుపుకుంటారండి. అయితే ఈ బతుకమ్మ పండుగ కారణంగా ప్రభుత్వాలు కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ చీరలు అయితే పంపిణీ అయితే చేస్తూ వచ్చారండి. అయితే ఇప్పుడు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు అయితే పంపిణీ అయితే చేయడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్ ఏదైతే చీరలు ఉన్నాయో సో ఈ చీరలు నాసిరకం చీరలు అనేది అందిస్తున్నారు మహిళలకు అని చెప్పేసి చాలా కంప్లైంట్ వచ్చాయని చెప్పేసి సో ఈ చీరలకు బదులుగా వారికి ఒక వాల్యుబుల్ కానుకను ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనకు డెసిషన్ అయితే తీసుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కానుకను పంపిణీ చేయబోతున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే చీరల స్థానంలో వారికి నగదు పంపిణీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావిస్తున్నారు. అయితే ఒక్కొక్క మహిళకు ఎంత పంపిణీ చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అయితే చీరల స్థానంలో మనకు మాత్రం నగదు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ నగదును ఎలా పంపిణీ చేస్తారు, డైరెక్ట్ బై హ్యాండ్ ఇస్తారా లేదంటే కనుక వారికి ఏ విధంగా పంపిణీ చేస్తారు ఇంకా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఈ నగదు అయితే పంపిణీ చేస్తారు. సో ప్రతి ఒక్క మహిళకు ఈ నగదు అనేది పంపిణీ అయితే చేయబడుతుందండి. అయితే మనకు ఈ చీరలు పంపిణీ చేయడంతో ఈ చీరలు నాసిరకం చీరలు పంపిణీ ఎందుకు చేయడము, సో నగదు అనేది పంపిణీ చేస్తే పండుగకు ఖర్చులకు పనికి వస్తాయి కదా అని చెప్పేసి అప్పట్లో మహిళలు అయితే కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ కామెంట్స్ని ఉద్దేశించి ప్రభుత్వం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నట్లు కూడా మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఇదండి మనకు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకలు అయితే పంపిణీ అయితే చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.